సుగంధ ద్రవ్యాలంటే మొదటిగా కేరళ రాష్ట్రం గుర్తొస్తుంది ఎవరికైనా. కానీ కేరళకు ఏమాత్రం తీసిపోని విధంగా రకరకాల సుగంధ ద్రవ్యాలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా జాజికాయ, జాపత్రి సాగు చేపట్టి విజయపదంలో నడుస్తున్నారు ఆయనే ముళ్లపూడి మురళీకృష్ణ. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో జాజికాయ, మిరియం, దాల్చిన చెక్క, ఆల్ స్పైసెస్తో పాటు అనాసను పండిస్తున్నారు. విభిన్నమైన ఆయన సేద్య విధానంపై మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సుగంధ ద్రవ్యాల సాగులో అద్భుతమైన విజయాలు సాధించి ఇక్కడ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాజి పువ్వు, జాజికాయ, అలాగే దాల్చిన చెక్క, పలావాకుతో పాటు మిరియాలు, పైనాపిల్ ఇలా విభిన్న రీతిలో కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంట సాగు చేస్తున్నారు. ఈ సాగు విధానం గురించి ఆయన మాటల్లో విందాం. మురళీకృష్ణ గారు, చాలా విభిన్న తరహాలు ఇది. సుగంధ ద్రవ్యాలంటేనే మనం కేరళ గుర్తొస్తుంది. ఈ మెట్ట ప్రాంతంలో చాగల్లి మండలంలో ఎలా మీరు సాగు మొదలెట్టారు, ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు? ప్రజెంట్ ఇప్పుడైతే ఆయిల్ పాము, కొబ్బరి మెయిన్ పంటలండి. తర్వాత కోకో కూడా అంతర పంట. తర్వాత జాజికాయ అంతర పంట కింద కొబ్బరిలోను కోకోలోను రెండిట్లోనూ వేసామండి. వియత్నాం మోడల్ బ్లాక్ పెప్పర్ వేసామండి. తర్వాత పైనాపిల్ కూడా 15 సంవత్సరాల మటు చేస్తున్నామండి. ఇది జాజికాయ పంట అండి. 18 సంవత్సరాల క్రితం వేసామండి. 4th ఇయర్లో ఈల్డింగ్ స్టార్ట్ అయింది. అంటే మనకు సూటబుల్ ఉంది. మళ్ళీ క్వాలిటీ కోసం, టెస్టింగ్ కోసం ఐఏఎస్ఆర్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర టెస్టింగ్ చేస్తే ఓకే అన్నారండి. ఓకే అంటే అప్పుడు మళ్ళీ మొక్కలు తీసుకొచ్చామండి. మొక్కలు తీసుకొచ్చి అప్పుడు ప్లాంటింగ్ చేసాం. ఇదేమో 14 సంవత్సరాల మొక్క అండి. ఇది కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెరైటీలు అండి. ఈ 2 వెరైటీలు కేరళ అగ్రికల్చర్ వేసాము. తర్వాత ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ 3 రకాలు వేసామండి. తర్వాత ఏమో మహారాష్ట్ర దబోల్ యూనివర్సిటీ వాళ్ళ రకాలు 2 రకాలు వేసాము. ఫార్మర్స్ రకాలు 4 రకాలు వేసాము. ఇది లాంగ్ స్టాండింగ్ క్రాప్ కాబట్టి 100 ఇయర్స్ ఉంటుందండి. ఇది మొక్క వేసిన కానీ 4వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి ఒక 50 నుంచి 60 కాయలు వస్తుందండి. 20 సంవత్సరాలకి 10,000 కాయ ఒక్కో చెట్టు నుంచి దిగుబడి వస్తుందండి. కాయ 2 కింద స్ప్లిట్ అయితేనే కాయ హార్వెస్ట్ అయినట్టు. ఇదేమో అవుటర్ షెల్ అండి. ఇది మేసన్. ఇది పలావ్ పువ్వు అండి. మెడిసినల్ వాల్యూ చాలా ఎక్కువ అండి. పువ్వు ఇది పలావ్ కాయ అండి, జాజికాయ. ఈ జాజికాయ సాగు ఎలా మీరు నిర్వహిస్తుంటారు? ఏమేమి పురుగు మందులు కానీ, ఎరువులు కానీ ఎలాంటి? ఇది జాజికాయ పంట కన్నా పురుగు మందు కానీ, ఎరువులు కానీ ఏది పని లేదండి. ఒక్క పశువుల ఎరువు 2 టైమ్స్ ఇయర్లీ 2 టైమ్స్ వేసుకుంటే దిగుబడి బాగా వస్తుందండి. అంతేగాని కోకోలాగా ఇది ప్రూనింగ్ పని లేదు. ప్రూనింగ్ చేస్తే 1 ఇయర్ లేట్ అయిపోతే ఈల్డింగ్ రాదండి. అంచేత ఈల్డింగ్ తగ్గుతుంది కాబట్టి అలాగే ప్రూన్ చేసుకోకుండా అట్లాగే వైల్డ్గా పెంచుకోవాలండి. సాధారణంగా మే ఎండింగ్ నుంచి జూన్, జూలై ఎక్కువ మెయిన్ పంటలు వస్తుంది. 2 నెలలే వస్తుంది. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ జాజికాయ పంట సాగు చేస్తున్నారు? ఆ ఎన్ని మొక్కల ద్వారా మీకు ఏడాదికి ఎంత ఆదాయం వస్తుంది? జాజికాయ పంట అన్నది మొత్తం 500 మొక్క వేసామండి. ప్రజెంట్ 400 మొక్క ఈల్డింగ్లో ఉన్నాయండి. పామాయిల్లో అంతర పంట కింద ఇది బాగుంది. కొబ్బరిలో అంతర పంటకు ఉంది. పామాయిల్లో మేము ట్రయాంగులర్ మెథడ్లో వేసాం కాబట్టి ఈల్డింగ్ కొద్దిగా తక్కువ. అదే స్క్వేర్ మెథడ్లో వేస్తే మాత్రం విపరీతంగా ఈల్డింగ్ వస్తుంది. కొబ్బరిలో మాత్రం విపరీతంగా ఈల్డింగ్ వస్తుంది. కొబ్బరిలో 8వ సంవత్సరం అయితే దగ్గర 1500-1600 కాస్తుందండి ఒక్కో చెట్టు. మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఇబ్బందులు ఎలా అధిగమిస్తుంటారు? మార్కెట్ ఇబ్బంది అన్నది జాజికాయకి లేదండి. అంటారా, ప్రతి వాళ్ళు పలావ్ తినేవాళ్ళే. పలావ్ తినాలంటే కంపల్సరీ వేయాలండి. మాకు లోకల్లోనే మార్కెట్లోనే సరిపోద్దండి. ఇప్పుడు హయ్యర్గా పెంచి ఫార్మర్స్ అందరూ వేసుకుంటే విజయవాడ మార్కెట్ ఉంది, లేకపోతేనేమో కొచ్చిన్ మార్కెట్ ఉందండి. కొచ్చిన్ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్. ఎన్ని 100 టన్నులైనా కొంటారండి. మీకు ఈ 400 మొక్కల ద్వారా ఏడాదికి ఎంత ఆదాయం వస్తుంది? ఈ 400 మొక్కకి ఒక 100 కేజీలు పలావ్ పువ్వు, 300 నుంచి 400 కేజీలు ఏమో నట్టు వస్తుందండి. జాజికాయ పువ్వు అయితేనేమో కేజీ మార్కెట్లో హోల్సేల్ రేటు 2200 అండి. ఈ నట్ అయితేనేమో 600 అండి.
ఈ షెల్ అవుటర్ షెల్ ఉంది కాబట్టి దీన్ని బై ప్రోడక్ట్ల కింద చేసామండి, ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. బై ప్రోడక్ట్ల కంటే ఇది మ్యాంగో పికిల్స్లా పెట్టుకోవచ్చండి. సేమ్ పికిల్స్ అట్లాగే వస్తుంది, పులుపు ఒకరితో వస్తుంది. దీన్ని డ్రై చేసి పౌడర్ కింద చేస్తేనేమో శనగ పొడి వేసుకుంటారు, అన్నంలో కలుపుకుంటారు, శనగ పొడి కింద వస్తుంది. దీని నుంచి జాము జెల్లీ చేసుకోవాలి, కానీ మేము ఇంకా చేయలేదండి జాము జెల్లీ. దీని నుంచి వైన్ చేసుకోవచ్చండి. ఇది హెల్త్ పర్పస్ కాబట్టి ఇది క్యాన్సర్ ప్రివెంట్. జాజికాయ అన్నది క్యాన్సర్ ప్రివెంట్ అంచేత వైన్ చేసిన హెల్త్కే ఉపయోగిస్తారు, కానీ దేనికి ఉపయోగించరండి దీన్ని. హోమ్మేడ్ వైన్ అండి. మేము రకరకాల మోడల్స్లో మొక్కలు ప్రాపగేషన్ చేసుకుంటానికి మేము ప్రయత్నించాము. ఎయిర్లింగ్ మెథడ్లో ఈ కప్స్ కట్టామండి. కప్పు ఇది పూర్తిగా సక్సెస్ అయిందండి 100%. ఇది ఏమో ఈ సంవత్సరమే కట్టామండి. లాస్ట్ ఇయర్ అయితేనేమో గ్రాఫ్టింగ్ కట్టాం. బడ్డింగ్ కడితే బడ్డింగ్ ఎక్కువ ఫెయిల్ అయిపోయింది. గ్రాఫ్టింగ్ సక్సెస్ అయ్యాం, కానీ తక్కువ మెటీరియల్ వస్తుంది. ఉండి కొద్ది లేబర్ మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం ఉంది. అంచేత ఇది లేబర్ మెయింటెనెన్స్ చాలా నిల్లండి, చాలా నెగ్లిజిబుల్ కాబట్టి ఈ పంట వేసుకున్నాం కాబట్టి సక్సెస్ అయ్యాం కాబట్టి ఇది అందరూ వేసుకుంటాకి అనుకూలంగా ఉంటుందని మా అభిప్రాయం అండి. మురళీకృష్ణ గారు, మీరు ఈ మొత్తం ఎంత విస్తీర్ణంలో మిరియాల సాగు చేస్తున్నారు, ఆ వివరాలు ఏంటి? మేము 60 సెంట్లు నేలలో షేడ్ నెట్ వేసి సిమెంట్ పిల్లర్స్ వేసి వియత్నాం మోడల్లో కల్టివేట్ చేస్తున్నామండి. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ వారు తర్వాత డైరెక్టర్ నిర్మల్ బాబు అని ఆయన రికమెండ్ చేశాడు. 14 రకాలు మాకు ఇచ్చాడండి. ఇది విజయ అండి, అంత పెర్ఫార్మెన్స్ కాదండి. తర్వాత శక్తి, ఇది పెర్ఫార్మెన్స్ లేదు, తక్కువ అండి. ఇదేమో తేవం అండి. తేవం అన్నది పెర్ఫార్మెన్స్ అన్నిట్లోనూ ఇది బ్రహ్మాండమైన వెరైటీ. దిగుబడి దగ్గర ఒక స్పైక్ వచ్చి 50 నుంచి 60 గింజలు ఉంటాయండి దీంట్లో. పౌర్ణమి అన్నది పెర్ఫార్మెన్స్ తక్కువ అండి. ఇది గిరిముండ అంత పెర్ఫార్మెన్స్ లేదండి. ఈ శ్రీకర్ అన్నది నెంబర్ 2 కింద ఉందండి. ఇది దిగుబడి ఎక్కువ అండి, పెద్ద స్పైక్స్ వస్తాయండి. PLU2 వెరైటీ, పంచమి అన్న వెరైటీ. ఇది 360 పోల్స్ వేసామండి. దగ్గర ఒక పోలికి 4 చప్పున 1800 మొక్కలు పెట్టామండి. పూర్తి ఆర్గానిక్కే చేస్తామండి. జీవామృతం ఒకటి, వర్మీ కంపోస్ట్ ఒకటి, బయో ఫెర్టిలైజర్స్ అంటే NPK బ్యాక్టీరియాలు, ట్రైకోడర్మా, సూడోమోనాస్ కూడా వేస్తామండి. దీనివల్ల చేస్తాం, కానీ వేరే ఏ కెమికల్ అనేది వాడవండి. ఇది 60 సెంట్లకి లాస్ట్ ఇయర్ అయితే 500 కేజీలు వచ్చింది. కేజీ 700 రూపాయలండి. ఇది దిగుబడితో సహా మేమేం చేస్తామంటే ప్లాంట్ మెటీరియల్ కోసం ఇవ్వండి ఇట్లా వచ్చిందండి. ఇది ప్లాంట్ మెటీరియల్ కోసం ఇది కట్ చేస్తాం. టాప్ షూట్, ఇది టాప్ షూట్ అండి. ఇది బుష్ పెప్పర్ అండి. ఒకే చెట్టులోంచి 3 ప్లాంట్ మెటీరియల్ తీసుకొచ్చాను. బుష్ పెప్పర్ కింద, ఆర్థో టాప్ కింద, రన్నర్ షూటర్ కింద. ఈ ఆర్థో టాప్ అయితే 1 ఇయర్లో బేరింగ్కి వస్తుందండి. ఇదేమో 2 మంత్స్లో బేరింగ్కి వస్తుంది బుష్ పెప్పర్ అన్నది. రన్నర్ షూటర్ ఏమో 3.5 ఇయర్స్కి వస్తుందండి. మిరియం అన్నది ఇలాగ పైకే చూడాలండి కాడ, అంతేగాని ఇలా వచ్చిందనుకోండి దీనికి ఎక్కడా ఫ్లవరింగ్ రాలేదు, ఇది రాదండి. అంచేత ఇటువంటి కొమ్మలన్నీ తీసి మనం ప్లాంటింగ్ మెటీరియల్ కింద వాడతామండి. కోకో డీకంపోజ్డ్ మెటీరియల్ కవర్లో పోసి దీంట్లో కట్ చేసి ఆర్థో టాప్ పెడతామండి. ఆర్థో టాప్ వేసుకుంటేనే 1 ఇయర్కి వస్తుంది. ఇట్లాగా ఫార్మర్స్ లెవెల్లో హ్యూమిడిటీ ఛాంబర్ లాగా ఒకటి క్రియేట్ చేసి 90% హ్యూమిడిటీ ఉండేటట్టు ఇలాగ 20 days 25 days మనం హ్యూమిడిటీ చేస్తేనే రూటింగ్ వస్తుందండి. రూటింగ్ వచ్చిన తర్వాత మనం ఓపెన్లో మళ్ళీ దీంట్లో తీసి ఓపెన్లో పెట్టి 1 month ఓపెన్లో పెడితేనే రూటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అవుద్ది. అప్పుడు ప్లాంటింగ్ మెటీరియల్ రైతులకు కానీ మేము వేసుకుంటానికి కానీ ఎవరికైనా ఇస్తాం. మీరు ఈ మొత్తం మిరియాల దిగుబడులు ఎక్కడ విక్రయిస్తుంటారు? మార్కెటింగ్ ఎలా ఉంది? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇది మిరియాలు అన్నది మార్కెటింగ్ అస్సలు ఇబ్బంది లేని పంట. రైతు మురళీకృష్ణ 15 ఏళ్ల క్రితమే కేరళ నుంచి పైనాపిల్ కూడా తెచ్చి తన పొలంలో నాటారు. ఏటా అద్భుతమైన ఫలసాయం అందిస్తున్నాయి, చక్కటి ఆదాయం కూడా సమకూరుతోంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా రైతు మాటలు విన్నాం. ఎంత విస్తీర్ణంలో మీరు పైనాపిల్ సాగు చేశారు, దాని దిగుబడి ఎలా ఉంది, ఆదాయం ఎలా ఉంది? ఈ కొబ్బరిలోను ఓపెన్లోను రెండిట్లో వేసామండి. ఇప్పుడు కొబ్బరిలో వేరే చోట ఉంది 1/2 ఎకరం, ఇదేమో 1/2 ఎకరం అండి. ఇది ఓపెన్లో వేస్తే 4500 పిలగబడుద్ది. స్వీట్ వెరైటీ అంటే TSS 18 to 20% TSS వస్తుందండి. మే, జూన్, జూలై వస్తుందండి మామూలు పంట. ఇదేమో ఎర్లీగా వస్తుంది, అంటే మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు వస్తుంది పంట. ఈ దిగుబడి అన్నది 1.5 kg కాయ వస్తుంది. చిన్నకాయ అయితే కేజీ వస్తుంది.
ఈ సాగు ఎలా చేశారు? దాల్చిన చెక్క సాగు దీని వివరాలు ఏంటి? ఎన్ని వెరైటీలు తెచ్చారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ప్రస్తుతం 500 మొక్కేసి ఆయిల్ పామ్ తోటలో అంతర పంట కింద వేసామండి. ఇది పిట్ మెథడ్లో 6 మొక్కల కాడి నుంచి 9 మొక్కలు అకామిడేట్ చేసామండి. ఒక పిట్టికి రౌండ్గా పిట్టు 2.5 అడుగులు వెడల్పుతోటి. ఈ పిట్ మెథడ్ ఎందుకు చూస్ చేసామంటే అండి, మామూలుగా ఓపెన్ వేస్తే కొమ్మలు ఎక్కువ వస్తాయి. కొమ్మలు ఎక్కువ వస్తాయి అంటే మనకి ఇంత లెంగ్త్ రాదు కాబట్టి బార్క్ తీయాలంటే, అడుగు బార్క్ తీయాలంటే ఇది ఇక్కడి నుంచి ఈ అడుగు రౌండ్గా రావాలంటే ఈ టైప్ చేస్తేనే కానీ పిట్టి మెథడ్ దీనికోసం వేస్తామండి. ఇది ఎక్కడైనా నీడలో అయినా పండుతుంది, మాదిరి ఎండలో అయినా 35 డిగ్రీలు 40 డిగ్రీల వరకు తట్టుకుంటుందండి. ఇది ఫస్ట్ 2 ఇయర్స్కి వస్తుందండి. తర్వాత నుంచి సంవత్సరంన్నర తర్వాత ర్యాటూన్ ప్రతి కొమ్మకు ర్యాటూన్ 2 పిలకలు 3 పిలకలు వస్తాయి కాబట్టి ఇది బార్క్ తీసుకుంటాక ఉపయోగం అండి. ఇలాగ రౌండ్గా తీసి అడుగు వెడల్ పొడుగులో తీసి రౌండ్గా తీస్తే ఒక స్టిక్ కింద రూపంలోకి వస్తుందండి. ఈ ప్లాంట్కి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏది పని లేదు. ఈ చెట్టు ఉందంటే 400 గ్రాముల దాకా ఎండు దాల్చిన చెక్క వస్తుంది. దాల్చిన చెక్క మార్కెట్లో ఇప్పుడు 800 నుంచి 900 రూపాయలు దాల్చిన చెక్క సిలోన్ సినమన్ వెరైటీ. ఇప్పుడు వరకు ఒక కటింగ్ అయింది, 2వ కటింగ్లో ఉన్నామండి. మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు? మార్కెటింగ్ లోకల్లోనే చాలండి. ఇప్పుడు మీరు సాగు చేసిన జాపత్రి పువ్వు, అలాగే కాయ, అలాగే దాల్చిన చెక్క, పలావాగు చెట్టుతో పాటు మిరియాలు, తర్వాత పైనాపిల్, ఇవన్నీ కూడా కేరళ నుంచి తెచ్చి నాటారు. ఆ మార్కెటింగ్ కానీ ఆదాయం కానీ మీరు అనుకున్న సమకూరుతుందా? ఇంకా మిరియంలోనే ఇంకా అనుకున్న దిగుబడి రాలేదు. కనవన్నింటిలో అనుకున్న దిగుబడులు వచ్చినాయి. లోకల్ మార్కెటే మాకు సఫిషియెంట్ అండి. మీరు రైతులు మిగతా వారు మీ చుట్టుపక్కల అంటే సంప్రదాయ సాగు చేస్తున్నారు, కొబ్బరి కావచ్చు, ఇలా ఉద్యానవన పంటలు, పామాయిల్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రయోగాత్మకంగా దాదాపు 18 సంవత్సరాల క్రితమే మొదలెట్టారు. ఇప్పుడు రైతులు మిమ్మల్ని చూసి ఏమంటున్నారు? వారు ఈ సాగు విధానంలో దిగారు కొంతమంది. ఇది రకరకాల మోడల్లో వేసాం కాబట్టి రకరకాల ఒరిస్సా నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి 3 స్టేట్ల నుంచి విపరీతంగా వస్తున్నారండి. వచ్చి చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ నేర్చుకుంటున్నారు. ఇది రైతు ముల్లపూడి మురళీకృష్ణ విజయగాథ. కేరళ నుంచి సుగంధ ద్రవ్యాల మొక్కలు తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో చాలా విజయవంతంగా సాగు చేస్తున్నారు. అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. అలాగే ఆదాయం కూడా స్థానిక మార్కెట్లోనే ఈ దిగుబడులన్నీ కూడా విక్రయించి ఆదాయం పొందుతున్నారు. ఈయన్ని అనుసరించి కూడా మిగతా రైతులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ క్షేత్రంలో పరిశీలించి ఈ రైతు విజయగాథ తెలుసుకుని వారు కూడా సాగులో దిగుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.